బిగ్ బాస్ ఇంటిలో నామినేషన్స్ అంటే ఎప్పుడూ యుద్ధమే. ఈ వారం కూడా అదే జరిగింది. ముఖ్యంగా సోనియాపై యష్మి, నబిల్ తీవ్ర విమర్శలు చేయడంతో వాగ్వాదం చాలా తీవ్రంగా సాగింది. సోనియా తన టీం సభ్యులను రెచ్చగొట్టి నామినేట్ చేస్తుందని ఆరోపించింది యష్మి. ఎమోషనల్ పాయింట్లను ఉపయోగించి గేమ్ ఆడుతుందని కూడా ఆరోపించింది. దానికి సోనియా కౌంటర్ ఇచ్చింది. ఈ ఆరోపణలను తిప్పికొడుతూ తనను తాను సమర్థించుకుంది. యష్మితో పాటు నబీల్ కూడా సోనియాపై ఆరోపణలు చేశాడు. నబీల్ ముందుగా సోనియాను నామినేట్ చేస్తూ బెలూన్ టాస్క్ లో తన నిర్ణయాలను ప్రశ్నించాడు. సోనియా రూల్ బుక్ ను సరిగ్గా చదవకుండా తనపై అన్యాయంగా ప్రవర్తించిందని ఆరోపించాడు. దీంతో సోనియా నబీల్ పై తీవ్రంగా విరుచుకుపడింది. నబీల్ ను ఫెయిల్డ్ సంచాలక్ అని అంది. పృథ్వీ కూడా సోనియాను నామినేట్ చేస్తూ టాస్క్ లో కోపంతో మాట్లాడిందని ఆరోపించాడు. పృథ్వీ, నబీల్ మాట్లాడుతుండగా సోనియా మధ్యలోకి వచ్చి వాదనను మరింత తీవ్రతరం చేసింది. నిఖిల్ కూడా ఈ వాదనలో పాల్గొని నబీల్ను సమర్థించాడు. ఆదిత్య ఓం ఈ వారం పృథ్వీ, సోనియాను నామినేట్ చేస్తూ వారి ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. నైనిక, మణికంఠ ఆదిత్యను నామినేట్ చేసింది. ప్రేరణ, మణికంఠ నైనికను నామినేట్ చేసింది. మొత్తంగా ఈ వారం హౌస్ లో పృథ్వీ, ఆదిత్య, సోనియా, నైనిక, మణికంఠ, నబీల్, ప్రేరణ నామినేట్ అయ్యారు. నిఖిల్ చీఫ్ కారణంగా ఒకరిని సేవ్ చేయాలని చెప్పడంతో నైనికను సేవ్ చేశాడు.